అయితే గురుగారు ఇంకొకటి మనకి ఇప్పుడు ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతున్నాయి. అవునండి, అవునండి. ఈ బోనాలలో మెయిన్ మనకి థింగ్ ఏంటంటే మనకు ఉజ్జయిని మహంకాళి బోనాలలో రంగం అని భవిష్యవాణి అని జరుగుతుంది. అవునండి, అవును. అంటే ఆమె చెప్పింది ఈ ఇయర్‌లో జరుగుతుంది ఖచ్చితంగా. ఆమె చెప్పినట్టే నడుస్తది అంటారు. ఆ రంగం అనేది నిజమేనంటారు గురుగారు అసలు అది భవిష్యవాణి? అంటే ఒకటండి, అందులో నిజము ఉంది. కొంతమంది నాటకం వేసేవాళ్ళు నాటకం వేస్తుంటారు. నిజము ఉంది. నిజం లేదు అనడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా ఉదాహరణకి మీరున్నారు. నిత్యము ఒక దేవతను ఆరాధిస్తూ ఉన్నారనుకోండి. నిత్యము శ్రద్ధగా, భక్తిగా ఆ అమ్మవారే మీ చేత చెప్పిస్తుంది. మీ చేత చెప్పిస్తుంది. మీరు ఏది చెప్తే అది జరుగుతుంది అంతే. ఎందుకంటే మీరు చెప్పేది కాదు అది. అమ్మవారు చెప్పించేది. అర్థమైందండి? అమ్మవారు ఎప్పుడైతే చెప్పిస్తుందో అది ఇంకా వాళ్ళు ఉపాసన చేయగా 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 వాళ్ళ లోపల ప్రతిదీ కూడా అమ్మవారి యొక్క తత్వంలోకి, అమ్మవారిలోకి మారిపోతుంది అది. అలాంటి వాళ్ళు రంగంలో చెప్తారు, అది జరుగుతుంది కూడా. అలా కాకుండా ఏదో జనాల్లో ఫేమస్ కోసమని అందరూ నన్ను గౌరవించాలనే భావనతో చెప్తారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అది తప్పు. అది దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్స్ కూడా, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నువ్వు అంటే అమ్మవారు పలికించడం వేరు, నువ్వు అమ్మవారు పలికిస్తుందని నాటకం ఆడడం వేరు. అది చాలా పెద్ద దోషం. అలాంటి తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది దేవతా దూషణతో సమానము. కాబట్టి కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. అమ్మవారు వస్తారు. అమ్మవారు రావడం ఏంటండి, మనలోనే అమ్మవారు ఉంటుందని లలిత సహస్రనామాలు చెప్తున్నాయి. సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి అని ఉంది లలిత సహస్రనామాలు. అంటే అమ్మవారు సహస్రారంలో కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అంటే థాట్స్, మన థాట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఇలా కూర్చోగానే రకరకాల థాట్స్ వస్తాయి. అన్ని థాట్స్ వస్తేనే మనిషి సర్వైవ్ అవ్వగలడు. లేకపోతే మీకు ఏ థాట్స్ లేకపోతే ఏముంది, మైండ్ ఆబ్సెంట్ క్యాండిడేట్. చాలామంది అమ్మో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఆలోచనలు రావాలరా, ఎందుకు నువ్వు దాన్ని నెగిటివ్గా తీసుకుంటావంటా నేను. లాట్ ఆఫ్ థాట్సే ఒక డైరెక్టర్కి ఎస్ ఇలా చేయొచ్చు అనిపిస్తుంది. మీరున్నారు, లాట్ ఆఫ్ థాట్స్ వస్తేనే ఈ ప్రశ్న అడగాలనిపిస్తుంది. నాకు లాట్ ఆఫ్ థాట్స్ వస్తుంటేనే ఇలా చెప్దామా అనిపిస్తుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అదేవిధంగా అదే నామాల్లో తటిల్లత సమరుచి షట్చక్రో పరిసంస్థిత అని ఉంది. అంటే ఏమిటి? అమ్మవారు షట్చక్రాల చుట్టూ ఒక మెరుపు తీరులా తిరుగుతుంది, గిర్రని ఒక ఎనర్జీ లాగా. మరి లోపల ఆల్రెడీ అమ్మవారు కొత్తగా వచ్చేది ఏంటి? కాకపోతే అది కొంచెం వీళ్ళు చేసే సాధన వల్ల యాక్టివ్ అవుతుంది. రంగం ఎవరైతే ఎక్కుతారో నిత్య దేవతా పూజ, ధూపం వేయడం, ఇవన్నీ చేయడం వల్ల అది యాక్టివ్ అవుతుందన్నమాట. అట్లా జరుగుతాయంటారు గురుగారు ఖచ్చితంగా? అయ్యో ఎందుకు జరగవు, భలేవారే. కాకపోతే నేను అనేది ఏంటంటే అమ్మవారు పలికిస్తుందా, వాళ్ళు కావాలనేది యాక్టింగ్లు చేస్తున్నారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని మరొకటి ఏం కాదు. ఒకప్పుడు మరి పచ్చి కుండ మీద నిలబడే వాళ్ళు, కుండ పగిలేది కాదు. అవును. ఎలా జరుగుతుంది మరి అది? అంటే అది ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఏమో మరి ఇప్పుడు అంత నిష్ట వాళ్ళు లేరనో మరి ఏంటో మరి నాకు తెలియదు. ఒకప్పుడు పచ్చికుండ మీద నిలబడేవాళ్ళు. అవును, నేను కూడా విన్నాను. అది నిలబడితే ఆ కుండ పగిలేది కాదు, పచ్చికుండ మీద నిలబడుతూ ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ దైవశక్తి ఉంది. 100%. మరి ఇప్పుడు ఎందుకు లేదంటే మనకు తెలియదు. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదో ఏంటో వాళ్ళకే తెలియాలి అది.